నమస్తే. ప్రస్తుతం బాగా చర్చకు వచ్చిన అంశం ఏదైనా ఉంది అంటే మరలా తెలంగాణ, ఆంధ్ర అట. మరి ప్రజాప్రతినిధులు కూడా ఆ రకంగా మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం? సరే, రాష్ట్రం విడిపోయింది, కానీ ప్రజలందరికీ ఎటువంటి విభేదాలు లేవు, అందరూ కలిసిమెలిసే ఉంటున్నారు. అక్కడ వారు ఇక్కడ పిల్లని, ఇక్కడ వారు అక్కడ అబ్బాయిని చేసుకుంటూ ఉన్నారు. మరి అటువంటిది ఈ రాజకీయ నాయకులు అవసరం వచ్చినప్పుడు లేకపోతే సందర్భానుసారంగానో రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం పదే పదే ఏదో పగలు ప్రతీకారాలు ఉన్నట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం? ఇందులో పెద్దలు అంటారు, మంత్రులు అంటారు, మరి ఎంతో బాధ్యతగా ఉండవలసిన వారు కూడా ఆ రకంగా మాట్లాడతాం. పైగా ప్రతిదానికి ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో మీకేం పని అనే ధోరణిలో మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం? ఈ అంశాలపైన మనతో మాట్లాడటానికి ప్రముఖ ఉద్యమకారులైనటువంటి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సో ప్రధానంగా ఈరోజు ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తాం. అయితే ఆ ముసుగులో చాలామంది విభేదాలు, వైషమ్యాలు సృష్టించేలాగా మాట్లాడతారు. సో మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన చేసిన కామెంట్స్, దానికి తెలంగాణకి ఏం సంబంధం? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలంటే ఆయన చేసిన వ్యాఖ్యలకి, ఇది ఒకటి. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న ఆయన మాట్లాడతాడు, ఆయన కూడా చాలా ఘాటుగా తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి, మీరు ఇక్కడ ఏం పెట్టుకోవడానికి వెళ్ళలేదు, ఇక్కడ సభలు పెట్టుకోకూడదు అని చెప్పేసి ఇప్పుడు పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా ఉండటం చూసాం. అలాగే టీఆర్ఎస్ అధినాయకురాలు కల్వకుంట్ల కవిత, ఆవిడ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో వీటిపైన మీ యొక్క రియాక్షన్ సార్? 1997 ఎండింగ్ 98లో ఇంద్రారెడ్డి గారు జై తెలంగాణ పార్టీ పెట్టారు. ఎవరండి? ఇంద్రారెడ్డి గారు. ఓకే. ఆ రోజు లక్ష్మీకాంతమ్మ గారు ఫోన్ చేసి ఏముండి ఇలా జరుగుతుంది, గాది వెంకటరెడ్డి గారిని ఎమ్మెల్యేతో మాట్లాడమంటే, నేను ఎందుకంటే చాలా మంది తెలియదండి, మొన్నగా దివంగతులు అయ్యారు, వెళ్ళి పల్లె చూసి వచ్చాను. పార్థివ దేవానికి నేను ఆయన చాలా కలిసి పనిచేశాను. ఓకే. 1998లో నాకు ఆయన పరిచయం. అంతకుముందు ఏ వెంకటరెడ్డి గారు, అప్పుడు గదిబండి వెంకటరెడ్డి గారు కూడా ఉండేవారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నెగ్గింది 26 సీట్లు, అందులో 2 వెంకటరెడ్డి గారు ఇక్కడ నెగ్గారు. అందుకని ఎందుకు ఎలాంటి ఇదంటేనండి, అది ఒక ఎమోషన్. తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలి, విద్వేషాలు లేకుండా ఉండాలి అనేది ఒక ఎమోషన్. 13.5 కోట్ల తెలుగు జాతి ముక్కలు చెక్కలైపోయింది. నేను 2 రాష్ట్రాల్లో గత 70 సంవత్సరాల నుంచి ఎవరూ చేయని ప్రయోగం చేశాను. అప్పుడు రాష్ట్ర విభజన సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంటలెక్చువల్స్ని లేదా ఉద్యమకారుల్ని, ఉద్యమ నేతల్ని ఒక చోటకు ఎదురుగుండా ఎదురు బదులు కూర్చోబెట్టి చర్చలు జరగలేదు చరిత్రలో. నేను ఎప్పుడు కేసీఆర్ గారిని, ఆ విషయంలో కేసీఆర్ గారు మాట్లాడేది ఎంత దారుణంగా, బిర్యానీ దగ్గర నుంచి చెప్పుకుంటే బూతులు తక్కువేండి, బూతులే మా దగ్గర, బూతులే. అవును. ఇంకా పదాలు ఏమంటామండి మనం, ఆ పదాలని తెలుగులో మార్చుకుంటే ఏమంటాం, అంతే. బూతులు అంత దారుణంగా ఆయన భాష చేయలేదు. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పెద్ద ఆయన 1969లో మంత్రి పదవి అనుకున్నాడు తెలంగాణ కోసం, ఆయనతో కలిసి పనిచేసి. ఓకే. ఏమండి, ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. తెలంగాణ ఉద్యమ నేత. ఆయన ఇంట్లోనే పుట్టిన టీఆర్ఎస్ పార్టీ జలదృష్టిలో, ఇంటి నుంచి తర్వాత సంగతి. ఏప్రిల్ 27, 2001లో ఆయన ఇంట్లోనే పుట్టింది టీఆర్ఎస్ ఆవిర్భావం జలదృశ్యాలో. అందుకని ఎందుకంటే ఆ సంఘటనలు క్లోజ్గా పరిశీలించాను. అప్పుడు ఎవరు లేరు. 2001లో మేము అందరం బయటకు పార్టీ పెట్టిన తర్వాత నేను పుస్తకాలు రాశాను. ఆ రోజు ఆర్ కృష్ణయ్య గారు, ఇప్పుడు ఎంపీ గారు, ఆర్ కృష్ణయ్య గారు మాజీ ముఖ్యమంత్రి, ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. బివి రాఘోల్ గారు, సురం సుధాకర్ రెడ్డి గారు, పుణ్యనారాయణ గారు, ఏపీఎన్జీ సంఘ సుబ్రహ్మణ్యం, అందరం మొత్తం రాష్ట్రంలో అనేక మంది వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 పుస్తకాలు దీని మీద రాశాను. ఒకే వైపు అవాస్తవాలు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు అందరూ విశ్లేషకులు ఉన్నారు, అపారమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కూడా. ఉద్యమాల్లో నా జీవితం అయిపోయింది. ఎంత కత్తి మీద సామంటే, వాళ్ళు బూతులు తిడతా ఉంటారు కొంతమంది. నా తెలుగు తల్లి బిడ్డను తిడితే నా తల్లిని నేను తిట్టుకున్నట్టే కదా, అంతే. తోటి పెట్టినే కామన్ సెన్స్ అండి అది. అవును. మనిషి పుట్టక పుట్టాం కదా. అవును. మనం సభ్యతతో మాట్లాడటానికి శక్తి కావాలి, అసభ్యంగా మాట్లాడటానికి, నోరు జారటానికి శక్తి అక్కర్లా. నోరు లూజ్ అవడానికి శక్తి ఎందుకండి? నోరే కదా ఇష్టం వచ్చినట్టు లూజ్ అవుతా ఉంటాం. మాట్లాడాలంటే కావాలి శక్తి. రాష్ట్ర హక్కుల కోసం ఒక్కోసారి పరుషంగా మాట్లాడుతాం. రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడుతున్నారంటే పరుషంగా అసభ్యంగా ఒక మాట జారారు. ఏమని సత్య చెప్పుకుంటే, ఆ రోజు ఉద్యమకారులు కోదండరామ్ గారు కూడా జారారు. అవును. ఎస్, ఒక విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశారు. అయినా సరే
ఒక ఉద్యమంలో ఉన్నాడు సరే, తర్వాత సరే గోరెటి వెంకన్న గారు రొయ్యలు అమ్ముకోవచ్చు, కోకటపల్లి కొలకొచ్చు అని కాదు పాట రాసి హోం ధూమ్ అని రాసినప్పుడు ఆయన కర్ణాటక తెలుగు ప్రజా సమితి వాళ్ళు సన్మానించినప్పుడు నేను అడిగాను, ఏమంటే తోటి తెలుగు వాళ్ళు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇప్పుడు మీ సభలో ఉన్న వాళ్ళందరూ 99% మంది రాయలసీమ కోస్తా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ బెంగళూరులో ఉన్న ఆ పదం ఇప్పుడు తర్వాత తీసేసాను అన్నాడు అందశ్రీ గారు. నేను ఎంతమంది అంత గురించి మంచి వాళ్ళు కూడా ఉన్నారని ఆయన 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 రాసిన గీతమే తెలంగాణ ఇప్పుడు రాష్ట్ర గీతం. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అని రాశారు చూసారా. ఆయన అవమానాలు పాలు చేసింది ఎవరు తెలుసా? ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ముక్కు మొహం చూడకుండా బయటకు గంటేసిన పరిస్థితి ఆడ. అప్పుడు ఈ గొంతులకి ఏమైంది? మళ్ళీ చెప్తున్నాను, అప్పుడు ఈ గొంతుకులు ఏమైంది? శ్రీకాంతాచారి తల్లి గారికి జరిగిన ఇబ్బంది తెలియదా? ఇవాళ ఆవిడకి పదవి ఉంచుండొచ్చు బేసిక్గా. అప్పుడు ఏమైనాయి గొంతుకులు? అడుగుతున్నా, అప్పుడు ఈ గొంతుకులు ఏమైనాయి? అప్పుడు పెగల. ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నా, కళ్యాణ్ బాబు గారు ఆ రోజుల్లో రాష్ట్ర ఉద్యమ నేతలు వెళ్ళి సమైక్యాంధ్ర ఉంది మీరు రండి అని అడిగారు. డేట్లు కూడా ఉంటాను దగ్గర. ఆయన రానన్నారు. బోత్ సైడ్ చెప్తున్నా నేను. సరే, ఎందుకంటే మేము గట్టిగా ఒత్తిడి ఎవరిని చేయలేదు. ఎందుకంటే ఒక ఫ్యాన్స్ ప్రత్యేక హోదా ఉద్యమంలో రాని వాళ్ళని గట్టిగా నిలదీస్తాం. అవును, సినిమా నటులు. ఎందుకంటే అందరూ ఒప్పుకున్నారు తెలంగాణలో. ఆ రోజు ఎందుకు ఒత్తిడి చేయలేదంటే ఈయన కానీ చాలా మందిని కూడా, సార్ మాకు రెండు చోట్ల ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకో తర్వాత హోదాకు వచ్చిన ఇంకో సినిమా హీరో ఉన్నారు, నాతో పాటు కలిసి పనిచేశారు. ఆయన అప్పుడు రమ్మంటే ఆయన వచ్చారు నా దగ్గరికి, మా కార్యాలయానికి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత లిమిటేషన్ చెప్పారు, నాకు 2 చోట్ల ఫ్యాన్స్ ఉన్నాయి, నాకు ఫుడ్ పెట్టిందే సినిమా పరిశ్రమ, ఎవరిని కాదనుకుంటే అప్పుడు దిస్ షుడ్ నాట్ ఎనీ ప్రాబ్లం. ఓకే, అందుకని ఆయన తర్వాత ఆయన భోజనం మానేశారంటే విభజన విధానంలో జరిగిన దాని మీద భోజనం, మాకు భోజనాలు లేవు, మాకు ఏమి లేదు, జీవితమే లేకుండా అయిపోయింది మాకు. రాష్ట్ర విభజనలో జరిగిన మోసం, విభజన అయిపోయింది కాబట్టి దాని గురించి మాట్లాడినప్పుడు విభజన విధానంలో శ్రీమతి సోనియా గాంధీ గారు అండ కంపెనీ చిదంబరం గారు అండకో చేసిన నమ్మక ద్రోహం నైవంచిన అన్నది నమ్మక ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీ. అప్పుడు రమ్మన్నప్పుడు అందుకని ఆయన సమైక్యాన్ని సపోర్ట్ చేయలేదు. నేను చెప్తున్నా, బయట విషయం తెలుసుకోవాలి. వాడ ఈ నెవర్ సపోర్టెడ్, లోపల అంతరంగా ఉందేమో నాకు తెలీదు. వెళ్ళి ఒక ఉద్యోగ నాయకుడు మిగతా వాళ్ళు పర్సనల్ వెళ్ళి అడిగిన మాట వాస్తవం. ఈ రిఫ్యూజ్డ్, నాకు 2 చోట్ల ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పారు. సరే, మిగతా తర్వాత ఆయన ఎమోషన్ రాజకీయంగా అక్కడ ఇక్కడ మాట్లాడు కొన్ని మాటలు తప్పులు వస్తూ ఉంటాయి. ఇక్కడే పుట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు తల్లి తరిమేశారు. ఎవరు తల్లి తరమే లేదు, తప్పు ఉందండి. నేను కోస్తా రాయలసీమకి వెళ్ళి తెలంగాణ వాళ్ళు తల్లి తరిమేశారు నో, గుండెలో పెట్టి చూసుకున్నారు సామాన్యులు, ఒక విద్వేషకారులు. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మీరు ఎవరో కేసీఆర్ గారు అమ్మాయి గారి గురించి మాట్లాడారు. కవిత ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాలేదా? ఎందుకు రాలే? వచ్చారు కదా బ్రహ్మాండంగా. వాళ్ళ పార్టీ పెట్టింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో పెట్టారుగా, బీఆర్ఎస్ అని చెప్పేసి వచ్చారుగా, పెట్టారు కదా. ఎంత ఆర్భాటంగా అప్పుడు ఎక్కడున్నారు? మరి మహారాష్ట్రలో పార్టీ పెడితే జడ్పీ చైర్మన్ వచ్చి వాళ్ళు వచ్చారు. అసలు ఈ చరిత్రలో రిపబ్లిక్ ఛానల్లో వేసింది ఈయన్ని వేలకారులతో వెళ్ళిన ఘనత అసలు ఇంకెక్కడ భారతదేశ చరిత్రలోనే లేదన్నారు. అవును, ఇది మహారాష్ట్ర కోసం. మీకు అర్థమైంది కదా, మహారాష్ట్ర కోసం అయింది. ఆ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి తుమ్ముడిహట్టికి, ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తుమ్ముడిహట్టి కోసం అపాయింట్మెంట్ ఇవ్వమంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వట్లా. వాళ్ళకి లాభంగా ఉన్నదానికి కాళేశ్వరం దానికి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఓకే, అప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉన్న కల్వకుంట్ల గారు వెళ్ళి మహారాష్ట్ర మెచ్చుకుని ఉత్తుపునానికి ఆంధ్రప్రదేశ్ని తిట్టారు. ఇవాళ నేను అడుగుతానండి, దేశ స్థాయిలో ఎవరండి వీళ్ళు నిర్దేశించడానికి? అసలు ఆయన ఎవరిని తిట్టాడు నాకు అర్థం కాదు. ఎవరిని తిట్టాడు ఆయన అసలు నాకు అర్థం కాదు. లిస్ట్ ఇవ్వండి నాకు. ఏం తిట్టాడు? తెలంగాణ ఉద్యమం తిట్టాడా? అసలు ఎవరిని మేము ఆయన మీద మాట్లాడాలి. అదే కదా, మీకు అర్థమైంది కదా. అసలు నువ్వు ఎందుకు రాలేదే ఆ రోజు, కనీసం విభజన విధానం ఎందుకు రాలేదు మేము మాట్లాడాల్సింది పోయి ఆయన అన్నది నేను తెలంగాణలో పుట్టుంటే బాగుందనా, దాన్ని ఎందుకు మాట్లాడావు? అందరూ ఎక్కడైనా ఒకటే కదా మాట్లాడేసింది, మేము మాట్లాడాలి. 2 తెలుగు రాష్ట్రాలు మాది కత్తి మీద సాము చేసామండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడతా ఉంటారు, మేము తిట్టకూడదు. ఎందుకని? తెలుగు వాళ్ళే కదా. అందుకని కత్తి మీద సాము చేసాం. ఇక్కడ కూడా కొంతమంది బ్యాచ్ తిట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ హిందూపురం వెళ్ళిన ఒక ఉద్యోగ నాయకుడు నీచ నికృష్టంగా తెలంగాణలో ఉన్న మహిళల పట్ల, వాళ్ళు తినే తిండి పట్ల అవమానకరంగా మాట్లాడారు. దుర్మార్గమైన పని చేసిన ఒక చెత్త ఫెలో వాళ్ళు. మరి ఈయనేం మాట్లాడినట్టు కనపడలేదు.
లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కనపడిన విషయాలు, లేకపోతే కళ్యాణ్ బాబు గారు కానీ ఏమైనా కనపడిందండి? ఏం లేదు కదా. అవును. ఇప్పుడు ఎందుకు చేస్తారు? ఒక వ్యక్తి గురించి ఆయన వ్యక్తి గారు చెప్పారు, అమిత్ షా గారు ఏదో విశ్రాంత ఆచార్యులు గారు చెప్పారు అమిత్ షా గారి గురించి. అది కానీ నా పర్సనల్ ఉద్దేశం ప్రకారం ఆయన సోర్సులు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బిగ్ జర్నలిస్ట్ కానీ ఒక అనలిస్ట్ కానీ అవసరం లేదు. ఓకే, కేసులు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. అప్సెట్ నా వ్యక్తిగత అనర్షి వదిలేసిన. ఎవరు పెట్టారండి కేసులు నమోదని పోలీసులు వచ్చేస్తున్నారు. అవన్నీ వామపక్షవాదులు, మళ్ళీ వామపక్షవాదులు అంటే అభిమానం తొక్కేస్తున్నారు. నాకు వామపక్షవాదులు అంటే అభిమానం ఉంది. పోస్టర్లు వేసుకుని నేను చూశానండి, నా మీద ఖండించాను కూడా. పోస్టర్లు వేసుకుని వచ్చేస్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు, ఇలాంటి తీవ్ర పరిణామాలు తప్పవని ఒక అభ్యుదయవాదిగా ఉన్న గౌరవనీయులు జాన్ వెస్లీ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, ఆయన ఎవరు తప్పుడు సమాచారం ఇచ్చారో తెలియదు. ఐ రెస్పెక్ట్ దెమ్ ఎ లాట్ ఫర్ దర్ వాట్ ఎవర్ దర్ పార్ట్ ఫర్ ద స్టేట్, ఇది కంట్రీ కోసం, రాష్ట్రం కోసం చేసినాడు. విద్వేషం, ఎమోషన్ తీసుకొచ్చి పోలీసులు వచ్చేసారు. వందల మంది, మీకు తెలుసు కదా, 500 వాహనాలు అన్న ఒకళ్ళు రాసుకునేది. వేలాది మంది పోలీసులు దిగ్బంధం చేస్తున్నారు. అటు కర్నూలు నుంచి, ఆ కర్ణాటకలోంచి, కర్ణాటక కూడా కాంగ్రెస్ బీదర్ నుంచి, 3 వైపుల నుంచి ఈ విశ్రాంత ఆచార్యులు కానీ రాకెట్ లాంచర్లు ఇంకా తీసుకొచ్చేయలేదని. రాకెట్ లాంచర్లు, ఈ డ్రోన్లు అది తప్ప అన్ని ప్రయోగించి పారాషూట్లు వేసుకొచ్చి అని ఎవరన్నా అదేదో ట్రంప్ గారు వెనిజులా అధ్యక్షుడిని దుర్మార్గం చర్య చేశాడు కదా, ఎత్తుకుపోయినట్టు మొత్తం రక్షణ దళాలు క్షిపలను మోహించినట్టు. ఏందండి అంత ఆడావిడి? ఏం జరిగింది అక్కడ? అదే కదా, మళ్ళీ తిరిగి మళ్ళీ ఈయన క్షమాపణ చెప్పాలండి. ఇది నాకు అర్థం కాదు. ఒక వ్యక్తికి ఒక కేసీఆర్ గారు అంటారు, ఏమయ్యా ఎవరైనా యాక్టర్ నాకు తెలియదు, ఇంత ఉంటాడు ఆయన. ఒకప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కేసీఆర్ అంట ఆడు, కేసీఆర్ అంటే తెలంగాణ అన్నట్టు. ఇదేం నాకు అర్థం కాదు. తెలంగాణలో ఒక వ్యక్తిని అంటే విశ్రాంత ప్రొఫెసర్ గారు అనుకున్నాం, సరే సంఘీభావం తెలియచేద్దాం అన్న తప్పుగా నువ్వు ఆంధ్ర గురించి మాట్లాడకూడదు అంటే కూడా తప్పు. ఎక్కడ మాట్లాడచ్చు అయినా, అది పక్కన పెడదాం. ఒక వ్యక్తిని అసలు ఎక్కడ జరిగిందండి ఇష్యూ? ఆయన అంటే తెలంగాణ అనొచ్చు, ఎవరంటే తెలంగాణ అనొచ్చు. గవర్నర్ పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమంలో చాలా తీవ్రంగా కష్టపడ్డాడు. నో సెకండ్ దాటింది. గౌరవ మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉండాలా, మాట్లాడకూడదు కదా? ఎంత బాధ్యతగా ఉండాలా? మంత్రి కదా. నో, ఇంకోటి కూడా, తెలంగాణ రాష్ట్ర సమితిలో మాట్లాడితే అర్థం ఉంది. అదే జాతీయ పార్టీ, జాతీయ పార్టీ. కానీ వాళ్ళ మన రెచ్చగొట్టిన దాంట్లో బీఆర్ఎస్ మనుషులు ఉన్నారని చెప్పి ఒక ఆరోపణ. నేను బీఆర్ఎస్లో అత్యధికంగా చేసే సినిమా అయినా, బీఆర్ఎస్లో పనిచేసే ఒక సినిమా అయినండి. చాలా యాక్టివ్గా ఉంటారు, కేసీఆర్ గారితో కూడా బాగానే ఉంటారు. మీరు నమ్ముతారా? ఇది దయచేసి చూపించినందుకు మీరు ఎవరో ఏమి కొంచెం అనుచిత పద్యాలు ఉంటుంది అని చూపించాలి. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా వేస్తున్నారు, ఏ విధంగా మనుషుల్ని అమానవీయంగా వాళ్ళు అవమానపరుస్తున్నారని చూపించాలి. ఇదిగోండి, ఇది చెప్దామా? తప్పదు, ప్రజలకు తెలియజేయాలండి. చెప్పండి. ఆంధ్రాలో వ్యభిచారం ఎక్కువ, తెలంగాణలో ఆత్మాభిమానం ఎక్కువ అంటండి. ఇది ఒక బాధ్యత కలిగిన సినిమా దర్శకుడు, నటుడు, ఒక బీఆర్ఎస్ పార్టీలో ఇంపార్టెంట్ కూడా వ్యక్తిగతంగా మంచాడు. నేను వ్యక్తిగతంగా ఎలాంటి మీద ఎవరి మీద మాట్లాడి ఏం సందేశం పంపిస్తున్నారు? రెచ్చగొడితే ఎందుకు పంపించారో తెలుసా? తెలివిగా కౌంటర్గా కింద ఒక ఆయన పెట్టాడు, మీదే దానికోసం పెట్టారు. ఇది వెళ్ళిపోద్ది, అది అవతరాడు తిట్టింది గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఇదే నడుస్తుంది. ఓకే, నేను అన్న తప్పు కాదు, మీరు చేశారు. పవన్ కళ్యాణ్ మీద అదే కదా ఇప్పుడు ఆయన పక్కన పెట్టేశారు, మీకు క్షమాపణ. అదేదో సినిమా అండి, మన సునీల్ యాక్ట్ చేశాడు. అమ్మాయి చాలా హిట్ అయింది బాగా. ఆ అమ్మాయి మరాఠీ యాక్ట్రెస్ యాక్ట్ చేసింది. ఓకే, ఉదయకరణ్ సినిమా. ఏదో మాట్లాడితే పోలీసు ఒక్కడు క్షమాపణ చెప్పాలంటుంది. గుర్తుందా మీకు? నాకు గుర్తులేదు. నువ్వు నేను అనే సినిమా. ఓకే, దాంట్లో సునీల్ని పోలీసు ఒక్క ఆడది. పోలీసు ఒక్క అంటే నన్ను అంద కాబట్టి మీ మాస్టర్ క్షమాపణ చెప్పాలంటాడు. ధర్మవరసుపడి నేను చెప్పడం ఏంటే బాబు అంటారు. రైట్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కానీ, ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో కానీ, మిగతా వాళ్ళు కానీ ఒక భావోద్వేగంతో మాట్లాడినప్పుడు నిజంగా కొన్ని పరిగణనలు తీసుకోకూడదు. నిరుద్యోగ రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం రెచ్చగొట్టేది మాత్రం కరెక్ట్. ఇవాళ అది ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. ఇవాళ చెప్తున్నాను, ఐ రెస్పెక్ట్ ద మూమెంట్స్ అబ్సల్యూట్లీ. స్వీయ ప్రాంతీయ అస్తిత్వాన్ని చెప్పడం అనేది అబ్సల్యూట్గా సపోర్ట్ చేస్తా. కానీ ఒక వ్యక్తి మాట్లాడిన దానికి వాడు మొత్తం రాష్ట్రం
రాష్ట్రాన్ని చుట్టేసి దానికి ఆయనతో ఆత్మగౌరవం ఈయనకు అర్థం అవ్వట్లేదండి ఇది. మీకు చిన్న విషయం చెప్పండి. ఏంటి ఎవరు మహిళల్ని, వాళ్ళు తెలుగు జాతి మహిళలు అంటే ఎవరో నేను మీకు చెప్తాను. ఎంతమంది ఉన్నారు తెలంగాణలో తాడిత పీడిత ప్రజానేక నుంచి కానీ అక్కడి నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? అయినా వందల వేల సంవత్సరాలు కలిసి ఉన్న విషయం తెలుసా? నేను ఒకటి చెప్తున్నా, ఆంధ్ర అనే పదం మీద ఒక బుర్ర తక్కువ మాటలు కొంతమంది చేయటం ఏంటి? వాళ్ళకి నాలెడ్జ్ ఉందా? చదువుకున్నారా? బమ్మెర పోత, నేను ఎడ్యుకేటివ్గానే మాట్లాడుతున్నా. బమ్మెర పోత నన్నయ్య కాదు, బమ్మెర పోతన మొదటికేమన్నారు. నాకు అభ్యంతరం లేదు, నాన్నయ్య గారిని మేము పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు డేట్ చూపిస్తే మేము ఒప్పుకున్నాను. కానీ బమ్మెర పోతన రాసింది ఏంటండి? తెలంగాణ భాగవతం లేదు, శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం చదువుకోండి. సురవరం ప్రతాప్ రెడ్డికి రేవంత్ రెడ్డి గారు రాకుండా అవమానం చేశారన్నారు, నాకు తెలీదు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు గొప్ప వైతాళికులు, గొప్ప పుస్తక రచయిత. ఆయన రాసింది ఏంటండి పుస్తకం? ఒక పెద్ద పుస్తకం రాసింది, ఆంధ్రుల సాంఘిక చరిత్ర. అంటే ఆయన మహబూబ్నగర్ జిల్లా సురవరం ప్రతాప్ రెడ్డి గారు తెలుసు, తెలంగాణ దినోత్సవం చాలా చేస్తూ ఉన్నారు ఆయన దాని మీద. కానీ ఆయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఆదిలాబాద్ జిల్లా నుంచి మహబూబ్నగర్ వరకు, వరంగల్ దగ్గర నుంచి ఇక్కడ, లేకపోతే చెన్నపట్నం నుంచి బరంపురం వరకు ఉన్న అందరూ ఆంధ్రులని ఆయన అని చెప్పి చిలక చెప్పినట్టు చెప్పాడు ఆయన ఎప్పుడో. ఓకే, ఇంకా చెప్తున్నాను, చిట్యాల ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, చాకల ఐలమ్మ అంటారు, చిట్యాల ఐలమ్మ, దొడ్డి కొమరయ్య తెలంగాణలో గూరువాడ గడీలని పక్కన పెట్టి తాడిత పీడిత ప్రజానేక కోసం పోరాడి, భుక్తి కోసం, భూమి కోసం, విముక్తి కోసం పోరాడిన వాళ్ళందరూ పోరాడింది దేని మీద? ఆంధ్ర మహాసభ పేరు మీద. ఇక్కడ చిన్న పాయింట్, ఇంకా కాళోజీ గారు అయిపోయింది. కాళోజీ గారు మాట మాట్లాడారు. మరి వాళ్ళ తెలంగాణ భాషా దినోత్సవం కూడా వారి పేరు జరుపుకుంటున్నారు. కాళోజీ నారాయణరావు ఏమి వేషమనేది, ఏమి భాష అనేది అని ఆ ఇతర భాషల గురించి మాట్లాడతా, అన్య భాషలు నేర్పి ఆంధ్రంభురాదనుచు సకిలించు ఆంధ్రుడా నువ్వు చావు ఎందుకు రా అన్నాడు. ఎవరన్నాడు ఆయన? తెలంగాణలో ఉన్న తెలుగు బిడ్డలు వాళ్ళని అన్నాడు. వెళ్ళి తమిళనాడులో ఉన్నాడు అనలేదు. అన్య భాషలపై ఆంధ్రుడా నువ్వు చావు ఎందుకు రా ఆంధ్రుడా అని తెలంగాణలో తెలుగు వాళ్ళని ఆంధ్రుడా అన్నాడు. అన్నమాట చరిత్ర తెలుసుకోవాలి. ఇది ఎవరిని తిడుతున్నారు? ఎవరు మహిళలను తిడుతున్నారు? అసలు ఎక్కడ ఇష్యూ? ఒక విశాంత ఆచార్య ఇష్యూలు ఏంటి? మహిళలను అవమానపరుచుకునే స్థితికి వెళ్ళిపోవటమా? కవిత గారు కానీ, సరే ఆ పేరు కూడా నాకు, కేసీఆర్ గారు కుమార్తె గారు కానీ, ఇవాళ ఆ విశ్రాంత ఆచార్యులు గారు కానీ, నాకు అర్థం కావట్లేదు. ఇది అయితే ఇది అయ్యింది. ప్రొఫెసర్ వినోద్ గారు అని ఆయన తెలంగాణకు సంబంధించిన 11 వామపక్ష పార్టీలు ఒకప్పుడు అభ్యర్థిగా నిలబెట్టి పోటీ చేయించాయి. సరే గెలుపోవటం తర్వాత సంగతి, తెలుగుదేశం గెలిచి ఉండొచ్చు సార్. కానీ ఆయన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళారు. ఉస్మానియాలో లా కాలేజీ డీన్ ప్రిన్సిపల్గా ఉండగా తెలంగాణ హక్కులకు నష్టం జరుగుతుంది, దక్షిణాదికి నష్టం జరుగుతుందంటే ఉత్తర భారతీయ పార్టీకి చెందిన విశ్వ హిందూ పరిషత్, ఉత్తర భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళు ఎవరి సహకారంతో కేసులు పెట్టారో పరోక్షం మీకు తెలియదు. కానీ రాయలసీమలోను ఆంధ్రప్రదేశ్లోను కేసులు పెడితే బీసీల సభలో ఉంటే, ఆయన నడి సభలో ఉంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి ఆయన తీసుకొచ్చి నోటీస్ ఇచ్చి నువ్వు అటెండ్ అవ్వాలి. ఆ రోజు తెలంగాణలో ఎవరైనా మాట్లాడారా? ఒక్క మనిషి మాట్లాడలేదే. మనిషి అంటే ఆయన తెలుతున్నారో ఒక రిటైర్డ్ అయితే అవకాశం ఉంటే ప్రొఫెసర్ కింద ఎందుకు వదిలేశారు? వామపక్షం నిలబడు. ఏ వామపక్షం ఎందుకు రాలేదు? అప్పుడు ఖండించారు. ఆంధ్రప్రదేశ్లో వామపక్ష నాయకులు శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు, శైలజానాథ్ గారు ఖండించారు. తెలంగాణలో ఎందుకు రాలేదు? ఆ పెట్టకే ఒక్కరు కూడా మాట్లాడాల. వాళ్ళు ఖండించింది మాలాంటి వాళ్ళని పెట్టినందుకు. సరే మిగతా వాళ్ళని తప్పని ఖండించారు. ఎందుకు రాలేదు? ఆయన మాట్లాడింది అమిత్ షాకు, హైలీ ప్లేసెడ్ సోర్సెస్కి, వాళ్ళ చెవిలో చెప్పారు, వీళ్ళ చెవిలో చెప్పారు. దాని గురించి కాదు, తెలంగాణ హక్కుల కోసం మాట్లాడాడు, ఆత్మగౌరవం కోసం మాట్లాడాడు. అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఆయన పిలిపించి పోలీసులు చుట్టూ వేధిస్తే స్టేషన్లు తిప్పి వేధించారు తెలుసా? అప్పుడు ఎవరు అడ్డుకోలేదు. ఆశ్చర్యంగా ఉందండి. ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా వచ్చేసారు. నేను చెప్పింది తప్ప అని అడుగుతున్నాను. ఆయన ఏం చేశాడు? ఎక్కడ మాట్లాడాడు? ఒక మేజర్ మీడియా ఛానల్లో మాట్లాడాడు. అంటే మన మీడియా ఛానల్లో మాట్లాడితే ఈయన ఏదో ఛానల్, ఆయన కూడా ఛానల్లో పెద్ద ఛానల్లో మాట్లాడాడు కదా. ఎందుకని రాలేదు అంటే సెలెక్టివ్గా నడుస్తుందా? ఇంకో విచిత్రం ఏంటంటే ఈయన ఖండించింది ఎవరు? మొట్టమొదటిగా జాతీయ స్థాయిలో మురళీధరరావు గారనే ప్రముఖ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ప్లస్ జాతీయ కార్యదర్శి, నేషనల్ సెక్రటరీ ఆఫ్ బీజేపీ. అక్కడ సారాయి తక్కువ రేట్లు రావాలని గట్టి ఉద్యమం చేసిన వీర్రాజు గారు ఉన్నారు. ఆయన అంటారు నక్సలైట్ల బ్రెడ్ తాగినాడు అంట. నక్సలైట్ల బెడ్ విశాంతాచార్యులుగా తాగడం ఏంటి? అసలు ఏం మాట్లాడాడు ఆయన?
మేము కన్ఫ్యూజన్లో ఉన్నాడు అసలు. వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పండి. అంటే ఈ కన్ఫ్యూజన్లో పెట్టి ఆడేయటం, అదే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు కన్ఫ్యూజ్ చేస్తే కొట్టేస్తాను మహేష్ బాబు గారు ఏదో సరే. ఇప్పుడు అందుకని ఒకటి అడుగుతున్నాను, రాష్ట్ర విభజన అయిపోయింది, ఏం కావాలి ఇప్పుడు? ఎవరి జీవితం వాళ్ళు బతుకుతున్నారు కాదండి. వాళ్ళు ఒక ఆయన అంటాడు, ప్రొఫెసర్ గారు విశాంత, వాళ్ళు అక్కడ ఎందుకు ఉండాలి? ఇదేంటది? కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారికి కూడా గెస్ట్ హౌస్ ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేవేంద్ర ఫడ్నవీస్, ఎవరికైనా ఎక్కడైనా ఉంటుంది సార్ వాళ్ళ కెపాసిటీని బట్టి. అది కాదండి, ఇంకో చోట అసలు ఎవరండి నాకు అర్థం కాదు. రాష్ట్ర రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడకూడదు? విశ్లేషకులు మాట్లాడవచ్చు రాజకీయాల్లో లేకుండా, ఏమండి? లేకపోతే ఇంటలెక్చువల్స్ మాట్లాడవచ్చు, లేకపోతే ఇంకొకటి సినిమా నటులు మాట్లాడవచ్చు, రాజకీయ నాయకులు మాట్లాడకూడదు పార్టీ పెట్టుకుని. అది దేశంలో ఆయన ఈ నెల అక్కడ కేసీఆర్ గారు వెళ్ళి మహారాష్ట్రలో పార్టీ పెట్టుకుంటారు, పార్టీ పెడతారు, వాళ్ళు మాట్లాడవచ్చు. వాళ్ళ హక్కుల కోసం మహారాష్ట్ర వాళ్ళు ఈయనకి హక్కులు, మా హక్కులు దెబ్బ కొట్టేసాడు వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఏదో రెండు ఏదో మాకు నీళ్లు తక్కువ వచ్చినాయి, బాబ్లీలో గొడవ పెట్టింది అని అంటున్నారు. అయినా వాళ్ళు ఏం అనలేదు, ఇంత దుర్మార్గంగా తరిమి కొడతారా? సార్ మీకు ఇందా నుంచి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిన్న ప్రెస్ మీట్లో మాట అన్నారు. మనం మామూలుగా మాట్లాడుకునే దాంట్లో ఎట్లా ఉంటుందంటే, కన్న తల్లికి తిండి పెట్టలేనాడు పిన్నమ్మకి బంగారు బాధలు చేపిస్తాడంట అనేది సామెత. యాక్చువల్లీ తన స్టైల్లో ఏం చెప్పాడంటే, తల్లికి ముక్కు పొడక చేయించలేనాడు పిన్నమ్మకి వడ్డానం చేయిస్తాడని ఆంధ్రాలో ఉండే సామెత అన్నారు. నాకు ఇక్కడ అబ్జెక్షన్ ఏంటంటే, సామెతలు కూడా ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి విభజించి మాట్లాడుతూ ఏంటండి అది? ఆయనకి అంతకన్నా ఇంకొకటి చెప్తానండి. హిందూ ఆశీర్వచనాలు జరుగుతున్నప్పుడు చాలా తప్పుగా మాట్లాడిన మందల శామ్యూల్ గారు అనుకుంటా ఎమ్మెల్యే, నేను మాట్లాడితే కళ్యాణ్ గారి మీద అనేది ఆయన వ్యక్తిగతం. కళ్యాణ్ గారు అనేది సరే వాళ్ళు కౌంటర్ ఇస్తారు, వాళ్ళ పార్టీ ఉందని. అవును, ఆంధ్ర మీద చాలా తప్పుగా మాట్లాడారు. మేము ఆయన ఆహ్వానిస్తున్నాం, మా పాలకొల నరసాపురం ఆహ్వానించి అక్కడ గెస్ట్ హౌస్లో పెట్టి చిట్టుముత్యాల బిర్యానీ పెట్టి మేము చాలా ఆయన తిట్టినా సరే నేను అంటున్నాను, నా తెలుగు బిడ్డ, ఒకే తెలుగు కట్టుకున్న సహోదరం అంటే ఒకే గర్భంలో పుట్టినాడని అర్థం అండి. అందువల్ల మేము ఆహ్వానిస్తున్నాం. అలాగే అనిరుద్ధ్ రెడ్డి గారిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అంటే ఆయన జగన్ గారితో బాగుంటారండి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచి అనుభవం ఉంది, రాజశేఖర్ గారు అనుబంధం ఉంది కాబట్టి అది వేరు. ఆయనకి అత్యంత ఆత్మీయుడైన జడ్చర్ల ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి గారిని పిలిచి అమరావతి చుట్టూ వారికి ప్రత్యేకమైన టూర్ వేసి అక్కడ కూడా ఆతిథ్యం ఆయన సాధారణంగా ఆహ్వానిస్తాం. ఎందుకంటే నాకు మొత్తం తెలంగాణ ఎక్కడైనా సరే, ఎందుకంటే ఆయన మాట్లాడారు, ఎంత హేళనంగా మాట్లాడారంటే, అమరావతి అంటే వాళ్ళ రాజధాని కట్టుకో, వాళ్ళకి ఎందుకు నేను జడ్చర్ల 5,000 ఎకరాలు లీజుకి పెడతాను, వచ్చి ఇక్కడ డబ్బులే ఖర్చు పెట్టి నా దగ్గర ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్ రాజధాని తీసుకొచ్చి జడ్చర్ల 5,000 ఎకరాలు ఇస్తే ఆ డబ్బులు ఏదో పట్టుకొస్తే లీజుకి ఇస్తే అక్కడ కట్టుకుంటారు. అంత హేళన అయిపోయిందండి. నేను ఏళ్ళంటలేదు అందరూ నా తెలుగు బిడ్డలే, కానీ మన బంగారం మంచిది అయితే అక్కడ దాన్ని ఏడిపిస్తాను, నానా హింస పెడతాను, చచ్చిపోయి దట్టి చేసే దుర్మార్గంతో చేసిన దానికి అండగా ఉన్నారా? మరి సిగ్గుపడాలి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో జనం. రాజధాని గురించి వేరే ఎమ్మెల్యే మాట్లాడతా 5,000 ఎకరాలు ఇస్తే అక్కడ చావండి, డబ్బులు ఖర్చు పెట్టుకుని లీజుకి ఇస్తే అక్కడ రండి అని మాట్లాడుతుంటే, ఏ పార్టీ అన్న గురించి మాట్లాడితే సిగ్గుతో తల వంచుకోవాలి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఆయన 2 లక్షల ఎకరాలని ఆయన ముందుకు తీసుకెళ్ళక దాని ప్రాక్టికల్గా ఆయన చెప్పినా దాని మీద విషం కక్కుతున్న ఇంకో బ్యాచ్ ఉంది కదా, దాని మీద కోర్టులో ఫీల్ చేసి విషం కక్కుతున్నారు కదా, దాంట్లో లోపాలు సరి చేయాలని మేము కోరండి. విషం కక్కుతా అదొక శ్మశానం అని, పడిపోయి కూలిపోతుందని, మునిగిపోయిందని ఇంకొక మాట కూడా అన్నారు. కేసీఆర్ గారి అమ్మాయి గారు, కేటీఆర్ గారి సోదరి గౌరవనీయురాలు వారు ఒక మాట అన్నారు. హరీష్ రావు గారు సోయానా మేనమామ గారి అమ్మాయి ముందల మా సంగతి తర్వాత కానీ వర్షాకాలం వస్తుంది, నీ కుర్చీ కింద నీకు నీళ్ళు వస్తాయి, మునిగిపోతాయి, వరదలో మునిగిపోతాయని మాట్లాడారు. అమ్మ గౌరవనీయురాలు గారు, మీరు ఒకటి చెప్తున్నాను, మీరు ఎప్పుడు వస్తారు అమరావతికి? గత 10 సంవత్సరాల నుంచి అమరావతిలో ఎప్పుడు మునిగిపోయింది వరదలు అని అడుగుతున్నాను. 11 లక్షల క్యూసెక్ నీళ్ళు వచ్చింది. సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోఆర్డినేషన్ చేసిందా ఏం చేసిందా అనేది, వర్షం వచ్చింది కానీ వదిలిపెట్టాల్సింది, సరే ఏదో జరిగింది. 2 సార్లు 11 లక్షల పైగా క్యూసెక్ నీళ్లు గట్టు అవతల పారుతున్నాయి. ఆ కృష్ణానదిలో, అది గోదావరి విశాలం మీద కూడా కాదు, గట్టు అవతల 4-5 పాయలు కూడా లేవు అక్కడ. ఒకటే పాయ కృష్ణానది విజయవాడలో, గోదావరిలో రాజమండ్రి 3-4 పాయలు ఉంటాయి. మీరు వస్తే ఒక్క గ్రామం మునగలేదు. అమరావతి ధర్నకోట దగ్గర, అంటే వేరే అమరావతి ఉంది ధర్నకోట, ఆ ఫోటోలు చూపించి ట్రోలింగ్ చేసే చెత్త బ్యాచ్ గురించి
మీరు నమ్మి మాట్లాడుతున్నారా? ఇంకోటి కూడా చెప్తాను మీకు. దాంట్లో మొన్న ఒక సంవత్సరంలో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళే దారులు 2 సార్లు మునిని. ఇంకా డైవర్షన్ కెనాల్స్ వర్క్స్ జరుగుతుంది, కంప్లీట్ కాలేదు. జనం ఎక్కడ వచ్చారండి? ఇంక సెకండ్ కొత్త రాలేదు కదా. బైపాస్ సెంట్రల్ గవర్నమెంట్ వేసుకెళ్ళిపోయింది, దాని మీద నారాయణ గారు మాట్లాడారు. అడ్డంగా వేసుకెళ్ళిపోయారు, అందువల్ల ఇబ్బంది అయిందని. ఐ థింక్ వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల్లో కంప్లీట్ అవ్వచ్చు వర్క్. కానీ మహానగరాలు నిర్మించారు కదా, ఢిల్లీ లక్షల కోట్లు ఖర్చు పెట్టి, బొంబాయి అన్నీ చెన్నై కానీ, ఒక 10 ఇంచులు వర్షం కడితే చెన్నై, హైదరాబాద్, ముంబై మీరు ఒక్కసారి వెరిఫై చేసి చూడండి. సౌదీ అరేబియాలో ఏం జరిగింది చూడండి, లేకపోతే అమెరికాలో. అదంతా ఎందుకు సార్? ఇక్కడ ఒక గట్టిగా 3-4 సెంటీమీటర్లు వర్షం పడితే నేను ఇంచులు అంటున్నాను, మీరు సెంటీమీటర్. పడవల కాళ్ళలో పడవల కార్లు తేలిన సంఘటనలు ఉన్నాయి కదా. లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టిన దగ్గర నేను కంపేర్ చేయకూడదు. అమరావతికి ఉన్న 78,000 మందికిను ఒక కోటిన్నర పాపులేషన్ 3 కోట్ల కంపేర్ చేయకూడదు. లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ అయినా సరే అక్కడ మునిగిపోతే అక్కడ ఇంతవరకు ఒక్క గ్రామం మునగలేదే. 11.5 లక్షల క్యూసెక్కులు నీళ్ళు వస్తే అంత విద్వేషం దేనికండి? బహుశా దాని మీద నిన్న ఎవరో మాట్లాడుతున్నారు, అనకూడదు అలాగా. అతని శాపం మంచి చూపు కాదు వాళ్ళ నాన్నగారిది. ఆయన అనవసరంగా పిలిచారు. ఆయన ఎప్పుడైతే కాలు పెట్టాడో ఆ రోజు నుంచి అసలు దానికి లేదు. ఆయన చూపు అలా పడిపోయేటప్పటికి ఇలా తయారైపోయింది అని చెప్పి అలా అనకూడదు. నేను నమ్మనండి జ్యోతిష్యాలు కానీ గ్రహాలు కానీ. అందుకని దయచేసి మరోసారి ఆయన చూపటి పడకుండా ఈ విషయం అలా ఉంచితే, అసలు ముందు పవన్ కళ్యాణ్ గారి సభ అది కూడా ఒక ఫంక్షన్ హాల్లో పెట్టుకున్న దానికి ఒక 2,000 మందితో పెట్టుకుంటానంటే పర్మిషన్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి అసలు? ఇంత దారుణమా? ఇది చాలా తెలివిగా కార్యక్రమం నడుస్తుంది. ఇది రాజకీయ పరంగా చాలా తెలివిగా కార్యక్రమం నడుస్తుంది. ఇవాళ ఒకవేళ కళ్యాణ్ గారు కానీ, నిన్న ఆవిడ మాట్లాడు లోకేష్ గారిని ఎవరినో వచ్చి ఇవాళ, ఎందుకంటే హైదరాబాద్ మహానగరం కానీ మిగతా చోట్ల కానీ ఆయన ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. అవును. అలాగే తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ కూడా తెలంగాణలో చాలామంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చంపేసుకున్నారో నాకు తెలియదు. కావాలని చంపేసుకునే కొన్ని ఉంటాయి. ఎందుకంటే నేను లెక్కలు అఫీషియల్గా చెప్తున్నా, 2014లో ఎన్నికల్లో తెలంగాణలో దాదాపు 15% ఓట్లు వచ్చి 15 సీట్లు వచ్చినాయి. అవును. రాష్ట్రం అంతా వచ్చాయి. అవును. అటు అశ్వరాపేట నుంచి అన్ని చోట్ల వచ్చినాయి. అయిపోయిన తర్వాత 2018 తర్వాత ఎన్నికల్లో కూడా బీజేపీకి ఒక సీట్ వచ్చింది. అది కూడా సొంతంగా రాజాసింగ్ గారు నెగ్గాడు. అవును. సరే, ఆయన మాటలు తప్పున్న దమ్మున్న క్యాడర్ ఉన్న మనిషి నెగ్గాడు. అవును. టీడీపీకి 2 వచ్చినాయి, సత్తుపల్లి, అశ్వరాపేట. వస్తే ఇంకా దాని తర్వాత ఎందుకు వదిలేశారండి? ఎవరిని లాభం చేయడానికి వదిలేశారు? పక్కన పడదాం. ఇవాళ వాళ్ళు వస్తే హైదరాబాద్, ఇంకోటి చెప్తున్నాను, రింగ్ రోడ్డు లోపల హైదరాబాద్ మీరు వెళ్తే రింగ్ రోడ్ వస్తుంది. ఓఆర్ఆర్ లోపల ఎన్నో సీట్లు ఉన్నాయి. ఒక్క సీట్ తప్ప కాంగ్రెస్కి సరిగ్గా ఒకటి కూడా రాలేదండి సరిగ్గా పుట్టుకున్నాను. ఇవాళ బీఆర్ఎస్కి మొత్తం కొట్టుకుంది ఒక రాజసింగ్ అయితే. అందువలన వాళ్ళకి ఏంటంటే ఇది క్యాప్చర్ చేసి వాళ్ళు రాకుండా చేయాలి. ధైర్యంగా రాజకీయం చేయండి, తప్పులేదు. ఉద్దేశం ఎందుకంటే ఒక ప్రాంతం మీద అదే కదా. ఇవాళ ఎవరినో ఇప్పుడు నిజంగా చెప్పాలంటే 2023 ఎన్నికల్లో తెలంగాణలో అత్యధికంగా ఉన్న ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్కి ఓటేసినట్టు కనపడుతుంది. అందువల్ల వాళ్ళ మీద విద్వేషం ఎందుకు? అవును. ఇంకెంతకాలం 12 ఏళ్ళు ఏం చేశారు? ఉమ్మడి ఆస్తుల్లో 1,50,000 కోట్ల వాటా కూడా అడగని పరిస్థితికి, కేంద్రంలో ఉన్న విభజన హామీల గురించి మాట్లాడిన దౌర్భాగ్య పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రాజకీయ నాయకులు పడిపోయారు. పడగొట్టింది కేంద్రంలో ప్రభుత్వం. ఆ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాగానే ఎడం చేసి మొత్తం ఇచ్చేసినప్పుడు కనీసం మిగతా సెటిల్ చేయమని కూడా అడగరుగా. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. ఏం చేశారు? విభజన అయిన తర్వాత విభజన దాన్ని ఏం బాగుకున్నారు వాళ్ళు? అదే కదా. ఇప్పుడు దాని గురించి ఇక్కడ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టనట్లేదు? ఆయన అసలు ఒక మనిషి కాదండి, సభ పెడితే విద్వేషం, గౌర్నీయులు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక రాజకీయం నడుస్తున్నట్టుంది ఆ పార్టీలోనే. ఎవరు మిగతా వాళ్ళు? ఎవరు మనుషులు వాళ్ళు? ఆయన ఏం పరిస్థితులు? ఎందుకంటే ఒక నిస్సహాయ పరిస్థితిలో ఇప్పుడు రేపు పొద్దున్న జరిగిన తర్వాత సభలోకి ఎవరిని ఇన్ఫ్లేట్ డౌన్ అనేసి ఎవరి మీద ఇచ్చి చెప్పులు ఇచ్చి అని చేస్తే ఏం జరుగుతుంది? మిగతా చోట్ల గొడవలు జరుగుతాయి. హైదరాబాద్ రెప్యుటేషన్ ఏమవుతుంది? అవును. ఆ సభ పెట్టుకోలేని పరిస్థితిలో కొన్నిసార్లు ఏమండి, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు మంచి రాజకీయవేత్త. అవును. ఎక్కడ నగ్గాలో తెలిసినవాడు కూడా రాజకీయవేత్త.
అందువల్ల నా ఓటమి కాదు. ఇది ఇంకా ఎవరికైనా సరే ఇది ఇంకా వాళ్ళ ఎదుగుదలకు సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సపోర్టింగ్ కళ్యాణ్ గారు ఉత్తర అది పక్కన పెట్టండి, మీరు మళ్ళీ అటు వెళ్ళమండి. మాట్లాడతా ఆ విషయంలో అవుట్ గా మీరు విభేదిస్తారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పక్కన పెట్టేసిన వాడి కానీ అమరదీక్ష చేస్తా అని చెప్పి పక్కన పడేసి కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ పార్టీకి సాగిలపడ్డ వాళ్ళలో ఒకటిగా మారినందుకు ఖచ్చితంగా వ్యతిరేకిస్తా. అది ఓకే, కానీ ఇక్కడ మన తెలుగు వాళ్ళలో తెలుగు రాష్ట్రాల్లో నేను వ్యతిరేకిస్తున్నాను. పీపుల్ మే థింక్ దట్ అబ్సల్యూట్ గా వ్యతిరేకించాను నేను ఆ విధానాన్ని. ఆ రోజు ఎంత అభ్యుదయవాదు అందుకని చెప్తున్నాను. కానీ కనీసం ఒక ప్రజాస్వామిక ఇప్పుడు ఆయన విశ్రాంత ఆచార్యులు గారు ఉన్నారు, ఆయనకి మాట్లాడే హక్కు ఉందని చెప్తున్నాను. ఆయనకు మాట్లాడే హక్కు ఉందని చెప్పినప్పుడు అవతల వాళ్ళకి ఎందుకు రాదని అడుగుతున్నాను. ఒక ఉప ముఖ్యమంత్రి రాష్ట్రం అసలు ఇంటికే అవసరం ఉందని ప్రశ్నించిన ఆయనకే హక్కు ఉన్నప్పుడు ఆయన క్షమాపణ చెప్పాలని ఎవరో సరే ఒకళ్ళిద్దరు మాట్లాడతాం పక్కన పెట్టండి, ఎవరన్నా ముఖ్యమైన నాయకులు కోరారా? వెరీ క్లియర్గా చెప్తున్నా, దీని వెనక కుట్ర ఉంది, కుట్రను ఛేదించాలి. అందుకని నేను దయచేసి అందరికీ మై హంబుల్ రిక్వెస్ట్, క్లోజింగ్ దాంట్లో నా ముఖ్యం ఏదైనా ఉండాలి కదా అయ్యా. దానికి ఫినిషింగ్ టచ్ ఇస్తాను. ఇంకొకటి ఉంది, అది చెప్పండి. ఇందాక కూడా ఒక ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్, ఏంటంటే కనీసం ప్రెస్ మీట్కైనా అనుమతిస్తారా అని చెప్పేసి అన్నారు. నాకైతే దాంట్లో చాలా ఎటకారమే కనపడింది. గోదావరి ఎటకారం స్పష్టంగా. ఎటకారమా ఆవేదన? మీకు ఎటకారం కనపడింది, నాకు ఆవేదన కనపడింది. కాదు సార్, ఆ ఆవేదన ఉంది కాబట్టే ఆ తర్వాత ఆయన ఎటకారంగా అడిగారు. ఎందుకంటే నన్ను ఎట్లాగ పెట్టుకొని లేదు, సరే కనీసం ఇదన్నా పెట్టుకొని ఇస్తారా అనే దాంట్లో ఆవేదన. తర్వాత క్లోజ్డ్ డోర్ మీటింగు, అదే కదా, ఒక ఫంక్షన్ హాల్లో క్లోజ్డ్ డోర్ మీటింగు, దానికి రాజకీయ మాట్లాడచ్చు అసలు, దానికి అడ్డుకుంటాం ఏంటి? ఎవరు విజయం? అది పవన్ కళ్యాణ్ విజయమే, డౌటే లేదు. కాదండి నన్ను. అందుకని అంతిమంగా తెలంగాణలో ఉన్న లేదా కోస్తా రాయలసీమ అందరూ ఉద్యమకారులు ఒకటే చెప్తున్నాను, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మీరు ఫైట్ చేయాల్సింది దేనికోసం తెలుసా? 1 కోటి రూపాయలు ఎంగిలి మెతుకులు విధించినట్టు తెలంగాణకి రైల్వే బడ్జెట్లు ఎదిరిస్తే దాన్ని పోరాడండి, ప్రజలకు న్యాయం చేయండి. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు ఇవ్వకుండా దాన్ని వేరే స్థాయికి తీసుకెళ్తే నేను వాళ్ళందరూ వెళ్ళి నేను పీయూష్ గోయల్ గారితో మాట్లాడి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి అన్ని అఫీషియల్ మీకు నేనే చూపించాను. ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు వచ్చినట్టు చేశాం కదా, మీరెందుకు చేయలేకపోతున్నారు? ఏ ప్రాంతంలో తెలుగు వాళ్ళు వచ్చినట్టు చేసుకున్నాం మేము కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు దేనికి ఫైట్ చేయాలి తెలుసా? ధైర్యం దమ్ము గురించి మాట్లాడేవాళ్ళు వస్తారు. రాయలసీమ తెలంగాణ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా, ఢిల్లీకి వెళ్ళండి. తెలంగాణకి మిగులు జలాల విషయంలో దుర్మార్గంగా అన్యాయం చేసింది కదా ట్రిబ్యునల్లో, దాని మీద ఫైట్ చేయండి. ధైర్యం ఉంటే, నిబద్ధత ఉంటే, తెలంగాణకి భావితరాలకు రావాల్సిన హక్కుల కోసం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్కేల్ డౌన్ చేశారు కదా, దాన్ని నిలదీయండి. బయ్యార ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడండి, ఒక నేషనల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడండి. ఇది చర్చ అభివృద్ధి కోసమా, ఒక వ్యక్తి కోసమా? మై హంబుల్ రిక్వెస్ట్ అండి, ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ది వర్డ్స్. ఆ రోజు ఫైట్ చేసిన వాళ్ళ మీద మిగతా వాళ్ళు కోపం ఉండొచ్చు, నేను లేకపోతే నేను 2 రాష్ట్రాల మధ్య ఎందుకు సమావేశం పెడతాను? నన్ను కోస్తాలో ఒక ఎంపీ ప్రోద్బలంతో దుర్మార్గంగా బూతులు తిట్టించారు, నువ్వెవడో పెడతాను బేసనం పెట్టాను. రాష్ట్రపతి అయితే ఎలా హక్కులు కావాల్సిన అవసరం లేదా? అన్నదమ్ములు మాట్లాడుకోవాల్సిన 24 గంటలు ఆ జగన్పాటి రాజగోపాల్ గారును ఇంకొక కల్వకుంట్ల గారు ఇద్దరు దెబ్బలాడుకుని తిట్టుకుంటూ ఉంటే రగ్గే మండిపోవాలా? తెలుగు ఎంపీల గురించే చెప్పండి. అసలు మన కాంగ్రెస్ ఎంపీలు అప్పుడు ఎట్లా ఉండారు ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. అసలు వాళ్ళు చేసిన పాపాల వల్లే ఆంధ్రప్రదేశ్ ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉందిలేండి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ని నమ్మి మోసపోయాం. కేంద్రంలో ఉత్తర భారతీయ పార్టీ నమ్మించి మోసం చేసింది, నమ్మకద్రోహం చేసింది. 2 కూడా మనం పొరరాసి అది ఎవరో చేయటం వేరు సార్. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎంపీలుగా ఉన్నారు. అప్పుడు 33 మంది 2 రాష్ట్రాలు పంపించాం, అక్కడకున్న మంత్రులుగా ఉన్నారు, ఎంతోమంది మంత్రులు ఉన్నారు. ఇంకోటి చెప్తున్నాను, రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడండి. 2 తెలుగు రాష్ట్రాలు కలిసి పోరాడాల్సిన కృష్ణా జలాల మీద మనం తంపులు పెట్టేశారు. వాళ్ళు నాగార్జున సాగర్ మీద వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు నాకు అర్థం రావట్లేదు. అలాగే చాలా విచిత్రంగా ఉందండి, ఎందుకంటే యువత కూడా ఎలా ఉన్నారో, నిన్న గుజరాత్ మీద గుజరాత్కి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిందని గుజరాతీ పాలకులు నిన్న రోడ్ల మీదకి వచ్చేసి కర్నూలులోని హైదరాబాద్ రోడ్ల మీద బద్దలు కొట్టారంట. 0% సివిక్ సెన్స్. నేను ఎందుకు చెప్తానంటే కనీసం రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడండి, తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడండి. తెలంగాణకి పెట్టాల్సిన ఆర్బిట్రేషన్ అంటే పెద్దకు పెట్టాలి చెప్పండి. ఒక జాతీయ ప్రాజెక్ట్, ఈ సమస్య జాతీయ ప్రాజెక్ట్ గురించా? ఎవరండి ఒక విశ్రాంత ఆచార్యులు మాట్లాడితే
ఒక పార్టీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉన్న ఇష్యూ దాని మీద పట్టుకుని దుర్మార్గంగా ట్రోల్ చేయడం. నేను అడుగుతున్నాను, అసలు ఇష్యూ దాని గురించా? లేదంటే తెలంగాణ రావాల్సిన ఆర్బిట్రేషన్ సెంటర్ తనుపోతే దాని గురించా? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కనుక తెలంగాణలో వచ్చి ఉంటే 80,000 కోట్లు, దాదాపు 50,000 కోట్లు సబ్సిడీ వచ్చి ఉండేది. ఇంకా అప్పులు కట్టక్కర్లే కేంద్ర ప్రభుత్వం నుంచి. 92,000 కోట్లు అంటే 2 కలిపి వస్తే దాన్ని తీసుకెళ్ళి ఇంకో రాష్ట్రాన్ని తరలించి దాన్ని ఒక్కడ మాట్లాడలేదండి. మాట్లాడంగా మేము అసలు ఉద్యోగాలు వస్తే 50,000 లక్షలు నా తెలంగాణ వస్తే 2.5 లక్షలు. తెలంగాణలోను నిరుద్యోగ యువత గురించి పట్టించుకోరు. 2.5 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మామూలుగా చిన్న మిగతా ఉద్యోగాలు కాదు, వస్తాయన్నారు కదా. దాని గురించి సమస్య లేదా? కోస్తా రాయలసీమ గురించి కూడా మాట్లాడతారు, సమస్య లేదా? దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్, వ్యక్తుల మీద ఇష్యూని వాటి మీద రుద్దమాకండి. రాజకీయాల్లో వాళ్ళ నాయకులు అందరూ శుభ్రంగా ఉంటారండి. వాళ్ళ పిల్లలందరూ శుభ్రంగా అమెరికాలో ఎక్కడ రాజకీయ నాయకులు కన్నా వ్యాపారాలు అమెరికాలో ఉంటారండి. సామాన్యులు మాత్రం కొట్టేస్తే కొట్టుకుని వీళ్ళు బలైతే వాళ్ళు పల్లకిల్లో ఊరేగుతారా? దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ గమనించండి. రాష్ట్రాల హక్కుల కోసం పోరాడతాం. డెఫినెట్గా దాంట్లో తెలంగాణకి, కోస్తాకి, రాయలసీమ విధాలు వస్తే ఒక గింజ తక్కువ వచ్చినా పర్వాలేదు, ఎవరికన్నా ఒకే తమ్ముడి ఇంటికి వెళ్తుంది కదా, అన్న ఇంటికి వెళ్తుంది కదా. నేను అంటున్నాను దాంట్లో కోస్తా రాయలసీమ సాక్రిఫైస్ చేయండి. ఒకటి మనం తగ్గితే పెరుగుతాం, అందరం కలిసి పెరుగుతాం. దాని మీద దృష్టి పెట్టుకోవాలి. కానీ ఒక వ్యక్తిని అడ్డుకుని అది విజయం సాధించాం, అబ్సల్యూట్గా రేపు ఇంకొకళ్ళకి ఉండటానికి లేదు. ఇది అబ్సల్యూట్గా నాట్ కరెక్ట్ అండి. ఐ రెస్పెక్ట్ ఆల్ ద పీపుల్, ఐ రెస్పెక్ట్ అండ్ నేను నిజంగా విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, ఈ భావోద్వేగాల విషయంలో పడిపోకండి, సంయమనం పాటించండి. ఆయన తిట్టాడు కదా, నీటి తిడితే ఆయన పక్క వెళ్ళిపోద్ది, ఇది పోస్టులు వేసి తిప్పుతారు. భావోద్వేగాలు గుణికారపండి. జై తెలుగు జాతి. రైట్ సార్, థ్యాంక్ యూ.